చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. గత 5 ఏళ్ల పాటు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పార్టీని అడ్డుపెట్టుకొని అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది అడ్డగోలుగా వ్యవహరించారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా విడుదల రజని వ్యవహారానికి సంబంధించి కొంతమందిని టార్గెట్గా చేసుకొని వేధించడం, అలాగే పోలీసు వారితో అక్రమ కేసులు పెట్టించడం, చిత్రహింసలకు గురి చేయటం, దీనికి సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా ఒక దళిత యువకుడు, కోటి అనే యువకుడు వీరిపై న్యాయస్థానానికి వెళ్ళాడు. అంటే విడుదల రజని ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అరాచకాలకు ఆమె తెరలేపారు అనేది ప్రస్తావిస్తూ చిలకలూరిపేటలో సిఐగా పనిచేసినటువంటి సూర్యనారాయణ, ఆయన గతంలో సిఐగా పనిచేసినటువంటి సందర్భం, ఒక అనవసరమైనటువంటి కేసులో ఇరికించడమే కాకుండా అతన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు ఇది కోటి అనే దళిత యువకుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా చేస్తున్నాడు. దీనికి సంబంధించి న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి కోర్టులకు వెళ్ళాడు. ఇటువంటి తరుణంలో అతని యొక్క ఏదైతే పిటిషన్ని పరిశీలించినటువంటి కోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అలాగే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు చిలకలూరుపేట సిఐగా లేరు, ఆయన ఒంగోలులో ఎస్పీ కార్యాలయంలో సిఐగా పనిచేస్తున్నారు. దానికి సంబంధించి వెంటనే ఆ అధికారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎప్పుడైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందో అప్పుడు అతను చేసినటువంటి పని ఏంటంటే పరారీలోకి వెళ్ళిపోయాడు. అంటే లాంగ్ లీవ్ పెట్టి అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అతని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీం గాలింపు ముమ్మరం చేస్తుంది. అంటే ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నాం అంటే ఒక ఉదాహరణగా ఇది కేస్ స్టడీగా మనం తీసుకోవాలి. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా ఇదొక సిరీస్ ఆఫ్ యాక్షన్ కింద మారిపోయింది. అప్పట్లో ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి అని కూడా కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా టార్గెట్ టీడీపీ, టార్గెట్ జనసేన అన్నట్లుగానే వారి యొక్క వ్యవహార శైలి ఉండేది. ఇప్పుడు విడుదల రజనీ కూడా త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు మనం గమనిస్తే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ ఉనికినే, అధికారం కోల్పోయింది, ఉనికిని కూడా కోల్పోబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలంతా వలసబాట పట్టడం, అంటే వేరే పార్టీల వైపు చూడటం. ఇప్పటికీ చాలామంది జగన్ సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషులు, ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న వారు కూడా పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇటువంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. అంతకుముందు మనం చూసాం నందిగం సురేష్, మాజీ ఎంపీ, ఆయన జైల్లో ఉండి మొన్నే రిలీజ్ అయ్యారు. అంటే ఒక అధికారం ఉంది కదా అని తమకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, మనకు ఎవరు ఎదురు చెప్పరు అనే ఒక ఎంత పొగరు, తల పొగరు అంటారు చూసారా, అట్లా వారి యొక్క వ్యవహార శైలితో
ఎదుట వ్యక్తులను ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా పోలీసు వ్యవస్థనంతా తమ గుప్పిట్లో పెట్టుకొని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ కోటి అనే యువకుడు వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దానికి సంబంధించి పోలీసు వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే గతంలో ఎవరైతే ఈ విధంగా చేశారో ఇప్పుడు టెన్షన్ వాతావరణంలో ఉన్నారట. ఇప్పటికే ఐపీఎస్లు కూడా పరారీలో ఉన్నారు. కొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు, కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు, మరికొంతమంది ఇలా రకరకాలుగా ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి పోలీస్ సిబ్బంది. చూడాలి ఇప్పుడు కోర్టు ఆ పిటిషన్, అలాగే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సిఐనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అలాగే దీని ద్వారా మరికొంతమంది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి విడుదల రజని. చూడాలి ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి రాజకీయ సమీకరణాలు పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో రాజకీయంలో జరుగుతాయనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.